హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రాష్ట్రంలో రేపటి నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ లబ్ధిదారులకు, మహిళలకు, రైతులకు, విద్యార్థులకు 4 పథకాలను విడుదల చేయబోతున్నారు. అయితే ముఖ్యంగా ఆ పథకాల పేర్లు ఏంటి? ఏ తేదీన ఏ పథకాన్ని విడుదల చేయబోతున్నారు? అలాగే వీటి ద్వారా ఏ విధమైనటువంటి ప్రయోజనాలు చేకూరుతాయి? ఇందులో ఏవైనా కొత్త పథకాలు ఉన్నాయా అంటే, అవి ఏ తేదీన విడుదల అవుతాయి? వీటికి ఎవరు అర్హులు అవుతారు? కొత్తగా ఎలా దరఖాస్తులు పెట్టుకోవాలి? కావలసినటువంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ఏంటి? వంటి పూర్తి వివరాలను వీడియోలో మీకు క్లియర్‌గా చెప్తాను. మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి, ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ చేస్తే యూట్యూబ్ అంతమందికి మన వీడియోను రికమెండ్ చేస్తుంది. ఫస్ట్ టైం ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కనే ఉన్నటువంటి బెల్ సింబల్ క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ను ఆన్లో పెట్టుకునేసేయండి. లేట్ చేయకుండా డైరెక్ట్గా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే, రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులకు, రైతులకు, మహిళలకు, పెన్షన్ లబ్ధిదారులకు రేపటి నుండి సెప్టెంబర్ నెలాఖరు వరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు 4 పథకాలను ప్రారంభించబోతున్నారనమాట. అయితే ఆ పథకాలనేటివి ఏంటి వంటి పూర్తి వివరాలను మీకు ఒక్కొక్క పథకం గురించి క్లియర్‌గా ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ వచ్చేసి విద్యార్థులకు ఈ నెల 30వ తారీఖున, అనగా మరొక 2 రోజుల్లో తల్లికి వందనం పథకం కింద సెకండ్ ఫేజ్ రూ. 13,000 వాళ్ళ యొక్క తల్లుల ఖాతాల్లోకి విడుదల చేయబోతున్నారు. ఇప్పటికే మొదటి విడత కింద జూలై 22వ తారీఖున అర్హులైనటువంటి ప్రతి ఒక్క విద్యార్థిని, విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లోకి రూ. 13,000 చొప్పున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బటన్ నొక్కి విడుదల చేశారు. అయితే అప్పుడు కొంతమందికి రూ. 13,000 బ్యాంక్ అకౌంట్‌లోకి జమ అయ్యాయి. కొంతమందికి సగం సగం అమౌంట్లు మాత్రమే పడ్డాయి. లైక్ ఎలా అంటే రూ. 5,000 కొంతమందికి, అలాగే 8,000 కొంతమందికి, 10,000 కొంతమందికి, ఇలాగ హాఫ్ ఆఫ్ అమౌంట్లే పడ్డాయి. మరికొంతమందికి అసలే డబ్బులనేది పడలేదన్నమాట బ్యాంక్ అకౌంట్‌లోకి. హాఫ్ ఆఫ్ అమౌంట్లు పడిన వాళ్ళకి మాత్రము ఇప్పటికీ స్టిల్ కూడా వాళ్ళకి బ్యాంక్ అకౌంట్‌లోకి అమౌంట్ అనేది, ఏవైతే సగం అమౌంట్ పెట్టుకుంటా ఉండిందో అవన్నీ కూడా జమ అవుతూనే ఉన్నాయి. ఓకేనా? సో, ఒకసారి మీ బ్యాంక్ అకౌంట్స్ అయితే చెక్ చేసుకుంటూ ఉండండి. హాఫ్ ఆఫ్ అమౌంట్లు పడినటువంటి వాళ్ళు మాత్రం. అవి పడతాయి మీకు తప్పకుండా. అసలే పడకుండా ఉన్నటువంటి వాళ్ళు మాత్రం గ్రీవెన్స్ పెట్టుకొని గనుక ఉన్నట్లయితే మీకు రేపు 30వ తారీఖున డబ్బులనేదైతే రిలీజ్ చేస్తారనమాట. అలాగే ఈ గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళతో పాటుగా కొత్తగా ఫస్ట్ క్లాస్ జాయిన్ అయ్యుంటారు కదా విద్యార్థులు, వాళ్ళకు సంబంధించి. నెక్స్ట్ వచ్చేసి ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ కొత్తగా జాయిన్ అయ్యుంటారు కదా, వాళ్ళకు సంబంధించి కూడా 30వ తారీఖున రూ. 13,000 రిలీజ్ చేయబోతున్నారు. బట్ వీటికి సంబంధించిన ఎలిజిబుల్, ఇనెలిజిబుల్ లిస్టులు అయ్యేటువంటి గ్రామవార్డ్ సచివాలయంలో అప్డేట్ అయిపోయి ఉన్నాయి. మీరు ఒకసారి వెళ్ళి సచివాలయంలోకి వెళ్ళి మీరు లిస్టులో పేర్లు ఉన్నా లేదో క్లియర్‌గా చెక్ చేసుకునేయండి. లేదు అనుకుంటే ఇక్కడ కూడా మీరు స్టేటస్ స్కీమ్ ఎలిజిబిలిటీ చెక్‌లో చెక్ చేసుకోవచ్చనమాట. ఫస్ట్ వచ్చేసి పథకం సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా? సారీ, ఇక్కడ ఇంకా మనకు అప్డేట్ అయితే చేయలేదన్నమాట. ఇంతకుముందు ఉన్నింది. బట్ ఇప్పుడైతే ఇంకా అప్డేట్ చేయలేదు. మీరు ఈ లిస్ట్ చెక్ చేసుకోవాలనుకుంటే ఒకసారి గ్రామ వార్డ్ సచివాలయానికి వెళ్ళి చెక్ చేసుకోండి. అక్కడ లిస్టులో అయ్యేటువంటివి అప్డేట్ అయిపోయి ఉన్నాయి. ఓకేనా? సో, ఈ పథకం కింద రూ. 13,000 పడాలి అంటే తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్‌కు ఎన్‌పీసీఐ లింక్ అనేది చేసి పెట్టుకొని ఉండాలి. బ్యాంక్ అకౌంట్ పనిచేస్తూ ఉండాలి. ఆధార్ నంబర్‌కి లింక్ అయినటువంటి బ్యాంక్ అకౌంట్‌కి డబ్బులు జమ చేస్తారండి. డైరెక్ట్‌గా బ్యాంక్ అకౌంట్‌లకి మీ అకౌంట్ నంబర్ ఎంటర్ చేసి చేయరు. అందువల్ల తప్పనిసరిగా బ్యాంక్ అకౌంట్ పనిచేస్తుండాలి. కేవైసీ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి. ఇవన్నీ కూడా ప్రాపర్‌గా ఉంటేనే డబ్బులు పడతాయి. లేదంటే హోల్డ్‌లో పడిపోతాయన్నమాట. ఇందులో ఏమన్నా డౌట్స్ ఉన్నా కూడా అడగండి. ఇది ఒక పథకం అన్నమాట. నెక్స్ట్ ఇకపోతే పెన్షన్ లబ్ధిదారులకు కూడా ఇంకొక గుడ్ న్యూస్ ఉందన్నమాట. అంటే ప్రతి నెల రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీ అనేది జరుగుతుంది. అలాగే రేపు సెప్టెంబర్ నెలకు సంబంధించి కూడా పెన్షన్ల పంపిణీ జరగాలి. కాబట్టి ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లను
ఏ తేదీల్లో ఏ తేదీ నుండి ఏ తేదీ వరకు ఎవరెవరికి ఎంతెంత పెన్షన్ డబ్బులను ఎన్ని రోజుల పాటు పంపిణీ చేస్తారు ఏంటి వంటి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. దానికంటే ముందుగా నిన్నటి రోజున రాష్ట్రంలో కొత్త పెన్షన్లకు సంబంధించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పారండి. సో ఎంతోమంది ఎన్నో రోజుల నుంచి వృద్ధాప్య, దివ్యాంగుల, చేనేత, వితంతు, కల్లు గీత కార్మికుల పెన్షన్లకు కొత్తగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎదురు చూస్తున్నారు. అయితే ఎట్టకేలకి వీటి మీద ఒక ప్రభుత్వము గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది. దాదాపుగా మరొక 3,00,000 కొత్త పెన్షన్లను ఇచ్చేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధమైంది. సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి వితంతువులకు, వృద్ధులకు, దివ్యాంగులకు, చేనేత, కల్లుగీత కార్మికుల నుంచి కొత్త దరఖాస్తులను తీసుకోబోతున్నట్లు సమాచారం అయితే రిలీజ్ చేశారన్నమాట. అర్హులైనటువంటి వాళ్ళు స్వర్ణగ్రామం, స్వర్ణ వార్డు కార్యాలయాల్లో లేదా మనకు అఫీషియల్గా సైట్ కూడా ఇచ్చున్నారండి. సో దీని గురించి నేను సపరేట్గా వీడియో చేస్తాను. ఇలాగ సైట్ ఇచ్చున్నారు, దాంట్లో మీరు అప్లై అనేది అయితే చేసుకోవచ్చు. లేదు మీకు సైట్లో అంత తెలియదు అనుకుంటే గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి అప్లికేషన్స్ పెట్టుకునేసేయచ్చు. ఆధార్, రేషన్ కార్డ్, ఇన్కమ్ క్యాష్ సర్టిఫికేట్స్తో పాటుగా మీ పెన్షన్ కేటగిరీకి సంబంధించి సంబంధిత సర్టిఫికేట్ కంపల్సరీగా యాడ్ చేయాలి. సో అవేంటి అన్న పూర్తి వివరాలు నేను చెప్తాను. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను. ఆ డాక్యుమెంట్స్ అన్నిటి కూడా నేను తప్పకుండా చెప్తాను. వీటికి సంబంధించి లేటెస్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియాను కూడా మనకు ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది. ఓకేనా, ముందు వీడియోస్లో తప్పకుండా తెలుసుకుందాం. సెప్టెంబర్ నెల 2వ వారం నుంచి అయితే స్టార్ట్ అవుతాయండి అప్లికేషన్స్ అనేటివి. ఓకేనా, సో ఇది ఒక గుడ్ న్యూస్ కొత్త పెన్షన్లకు సంబంధించి, ఎందుకంటే చాలా రోజుల నుంచి ఎంతోమంది వెయిట్ చేస్తున్నారు. ఇకపోతే ఈ సెప్టెంబర్ నెల పెన్షన్ల గురించి తెలుసుకుందాం. ఏ తేదీల్లో పెన్షన్లు పంపిణీ చేస్తారో, పంపిణీ తేదీలు ఏంటి అంటే 1-2 తారీఖుల్లోనే పెన్షన్లను పంపిణీ చేస్తారు. ఎందుకంటే ఆ 2 తేదీల్లో ఏ విధమైనటువంటి హాలిడేస్ లేవు సచివాలయం అధికారులకు. అందువల్ల మ్యాక్సిమం 1వ తారీఖునే పెన్షన్స్ అనేటువంటి తీసుకునేసేయండి. లేదు ఆ రోజు కనుక తీసుకోలేకపోయినట్లయితే 2వ తారీఖున కూడా ఇస్తారు. గ్రామ వార్డు సచివాలయంకి వెళ్ళి తీసుకోవాల్సి ఉంటుంది. ఎవరెవరికి ఇస్తారు, ఎవరెవరికి రద్దు చేసేస్తున్నారంటే కేవలం అర్హత కలిగి ఉన్నటువంటి లబ్ధిదారులకు మాత్రమే పెన్షన్స్ను పంపిణీ చేస్తున్నారు. అనర్హత కలిగినటువంటి వాళ్లకు పెన్షన్ అయ్యేటువంటి వాటిని రద్దు చేసి రద్దు నోటీసులను కూడా జారీ చేస్తున్నారు కొంతమందికి. ఓకేనా, ఇకపోతే పెన్షన్ డబ్బుల సంగతి చూసుకుంటే ఎవరెవరికి ఎంతెంత ఇస్తారు అంటే, మీరు ఈ ఆగస్ట్ నెలలో ఎంత పెన్షన్ డబ్బులు అయితే తీసుకొని ఉంటారో, మీకు ఎంత పెన్షన్ డబ్బులు ఇచ్చి ఉంటారో సేమ్ అంత మాత్రమే మీకు పంపిణీ అనేది చేస్తారు. బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఇది ఇంకొక పథకం అన్నమాట పెన్షన్ లబ్ధిదారులకు సంబంధించి. నెక్స్ట్ రైతులకు అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకాల కింద 7,000 రూపాయలను సెప్టెంబర్ నెలలోనే రిలీజ్ చేయబోతున్నారు. బట్ ఇంకా డేట్ అనౌన్స్ చేయలేదు. మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం సెప్టెంబర్ నెలలోనే అంటున్నారు. పిఎం కిసాన్ పథకం కింద 24వ విడత 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ పథకం కింద ఈ ఏడాదికి 2వ విడత 5,000 రూపాయలు, మొత్తంగా ఎంత వస్తుందంటే 7,000 రూపాయలు డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లోకి, రైతుల బ్యాంక్ అకౌంట్లోకి అయితే రిలీజ్ చేయబోతున్నారనమాట. ఓకేనా, సో అయితే ఈ పిఎం కిసాన్ పథకం నిధులు పడాలి అంటే కేవైసీ అప్డేట్ చేసుకొని ఉండాలి, ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉండాలి. అన్నదాత సుఖీభవ పథకం నిధులు జమ అవ్వాలంటే కేవైసీ అనేది అప్డేట్ చేసుకొని ఉండాలి. పిఎం కిసాన్ పథకం నిధులు ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో అదే డేట్న అన్నదాత సుఖీభవ పథకం నిధులు కూడా రిలీజ్ అవుతాయి. ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి మీరు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పున్నాను. ఫస్ట్ మీరు పిఎం కిసాన్ పథకం గురించి తెలుసుకోండి, ఆ డేట్నే అవి కూడా రిలీజ్ చేస్తారు. దీనికి సంబంధించి కేవైసీ అప్డేట్ అయ్యిందా లేదా అని స్టేటస్ చెక్ చేసుకొని తెలుసుకునేయచ్చు. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పున్నాను స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి వివరాల గురించి. అలాగే ఎలిజిబుల్ లిస్టులు కూడా చెక్ చేసుకోవచ్చు. ఎలిజిబుల్ లిస్ట్ అంటే బెనిఫిషరీ లిస్టులో మీ పేరు ఉందా లేదో కూడా చెక్ చేసుకోవచ్చు. మీ పేరు ఉంటే మీకు పిఎం కిసాన్ పథకం 24వ విడత అమౌంట్ అనేది వస్తుంది. ఫస్ట్ స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి, డిస్టిక్, బ్లాకు, విలేజ్ నేము, గెట్ రిపోర్ట్. నేను ఎగ్జాంపుల్గా పెడుతున్నాను అవన్నీ కూడా. ఇలా లిస్టులు అనేటువంటి కూడా అప్డేట్ అయ్యి ఉన్నాయి. మీరు లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో కూడా చెక్ చేసుకోండి. ఓకేనా, సో ఇది రైతులకు సంబంధించి ఒక ముఖ్యమైన పథకం అన్నమాట.
ఇది కూడా సెప్టెంబర్ నెలలో రిలీజ్ చేయబోతున్నారు. ఓకేనా. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి కూడా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. నో ఎవర్ స్టేటస్ మీద క్లిక్ చేసుకునేసి. ఓకేనా. నెక్స్ట్ ఫైనల్గా ముఖ్యంగా ఇది మహిళలకు అనుకోండి, ఎందుకంటే మోస్ట్లీ మహిళల పేరు మీదే ఇల్లు అనేటువంటి వాటిని అందిస్తున్నారు కాబట్టి. చాలామంది ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగం కింద అప్లికేషన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళు ఫైనల్ ఎలిజిబుల్ లిస్టుల కోసం అయితే వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులను ఇప్పటికే చాలాసార్లు డిలే చేశారనమాట. అంటే పలుమార్లు వాయిదా వేశారనుకోండి. ఓకేనా. సో అయితే మనకు ఈ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులను సెప్టెంబర్ నెలాఖరు లోపల రిలీజ్ చేయబోతున్నారు. పిఎంఏవైజీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ విభాగానికి సంబంధించి ఆ ఫైనల్ ఎలిజిబుల్ లిస్టులలో పేర్లు ఉన్నటువంటి వాళ్లకు ఇల్లు శాంక్షన్ అవుతుంది. శాంక్షన్ అయ్యాక ఇంటి నిర్మాణం కొరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా 2,39,000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని కూడా అందజేస్తారు. ఓకేనా. సో ఎలిజిబుల్ లిస్టులు రిలీజ్ అయ్యాక పూర్తి వివరాలతో నేను మీకు తప్పకుండా వీడియోస్ చేస్తూనే ఉంటాను. తప్పకుండా మన ఛానల్ని ఫాలో అప్ చేస్తున్నాను ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కొరకు. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్.